Hi everyone, this is Deva, Managing Director of IRA Academy, Warangal. ఈసెట్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ఆల్రెడీ మన ఐరా అకాడమీలో కోచింగ్ తీసుకొని 2019-2020లో టాప్ ర్యాంక్ అచీవ్ చేసిన స్టూడెంట్స్తో మనం ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తున్నాం. ఈ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా మీరు ఫాలో అవుతే మీ సీనియర్స్ ఫాలో అయిన ట్రిక్స్ కానీ స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. సో మన ఐరా అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ప్రతి వీడియోను ఫాలో అవ్వండి. ఈసెట్ 2020లో మెకానికల్ బ్రాంచ్ నుండి స్టేట్ సెకండ్ అచీవ్ చేసిన జీపీటీ వరంగల్ స్టూడెంట్ ఆర్ చంద్ర మహేష్ టోటల్గా 1 year లాంగ్ టర్మ్ జర్నీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ మహేష్, ఈసెట్ కోచింగ్ అనేసరికి ప్రతి ఒక్కరికి ఏంటంటే లాంగ్ టర్మ్ తీసుకోవాలా, షార్ట్ టర్మ్ తీసేసుకోవాలా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. ఓకే, మీరు జీపీటీ వరంగల్లో ఉన్నప్పుడు మీరు ఎప్పటి నుండి లాంగ్ టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకున్నారు? దానికంటే ముందు మీ మదర్ అండ్ ఫాదర్ ఏం చేస్తారు, వాళ్ళ పేరు ఏంటి? నా పేరు చంద్ర మహేష్. మై మదర్ నేమ్ ఇస్ శ్రీదేవి. ఓకే. ఫాదర్ నేమ్ ప్రేమ్ సుందర్. వాళ్ళిద్దరు ఫార్మర్సే. రైట్. వాళ్ళు అంతగా చదువుకోలేదు, కాకపోతే నన్ను చదివించాలని చాలా కష్టపడ్డారు చిన్నప్పటి నుంచి. వెరీ గుడ్. ఓకే. మీది నర్సపేట దగ్గర మీది? ఎస్, తిగరాజపల్లి. వెరీ గుడ్. సంగం మండల్. సంగం. ఓకే. అండ్ స్కూలింగ్ అంతా కూడా వరంగల్లోనే, ఉర్చుగుట్ట జేఎస్ఎం హై స్కూల్. జేఎస్ఎం హై స్కూల్లో టోటల్ 10th వరకు అక్కడే 10th వరకు అక్కడే. వెరీ గుడ్. అండ్ జీపీటీ వరంగల్లో మెకానికల్ బ్రాంచ్ చూస్ చేసుకున్న తర్వాత ఓకే, అండ్ దాంట్లో నేను మోస్ట్ ఇన్స్పైర్ చేసిన లెక్చరర్ విజయ్ సార్. విజయ్ సార్. విజయ్ సార్ ఏమేమి డీల్ చేస్తారు సార్? సార్ మెకానిక్స్ చెప్పారు, మెకానిక్, క్యాడ్ క్యామ్, డ్రాయింగ్. ఓకే. ఇప్పుడు ఈసెట్ తీసుకోవాలనే ఇంటెన్షన్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? సెకండ్ ఇయర్లో ఐడియా వచ్చింది. సెకండ్ ఇయర్ నుండి మా బ్రదర్ ఆల్రెడీ సెకండ్ ఇయర్, నేను సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు రాశారు. అండ్ బ్రదర్ కూడా డిప్లొమాతోనే వెళ్ళారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ ఈసెట్ కోచింగ్ లో మహేష్ స్టార్ట్ అయినప్పుడు నాకు ఇప్పటికీ ఐడియా ఉంది. తను ఫస్ట్ జాయినింగ్ కోసం వచ్చినప్పుడు నన్ను నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు. సార్ టెస్ట్ ప్యాటర్న్ కరెక్ట్ ఉంటుందా, తర్వాత క్లాస్ షెడ్యూల్ కరెక్ట్ ఉంటుందా, ఇలాంటి నెంబర్ ఆఫ్ డౌట్స్ మహేష్ రేజ్ చేశారు. సో ఆ డౌట్స్ అన్నిటికీ మన ఐరా తరపు నుండి తను 100% సాటిస్ఫైడ్ అని నేను అనుకుంటున్నాను. బిఫోర్ దట్ ఈసెట్ లాంగ్ టర్మ్ తీసేసుకుంటప్పుడు మ్యాథమెటిక్స్ అనేది ప్లస్ మైనస్? ప్లస్ సార్. ప్లస్. ఏ చాప్టర్స్ పైన మెయిన్ ఫోకస్ చేసావు? ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్షియేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ ఇంటిగ్రేషన్. ఇవి హై స్కోరింగ్ సబ్జెక్ట్స్, హై స్కోరింగ్ చాప్టర్స్. డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఈ చాప్టర్స్ పైన మెయిన్ ఫోకస్. వెరీ గుడ్. ఓకే. సో ఓవరాల్ గా అనుకున్నావా స్టేట్ సెకండ్ డెఫినెట్ గా నీకు జనరేట్ అవుతుందని? అంటే కోచింగ్ లో నువ్వు జాయిన్ అయినప్పుడు, స్టార్టింగ్ లో ఉన్నప్పుడు నేను ఫీ బర్డన్ పేరెంట్స్ కి లేకుండా ఉండాలని అనుకున్నా. అంటే ఇంజనీరింగ్ కాలేజ్ లో తను ఈసెట్ లోనే జాయిన్ అయినప్పుడు ఒక ఏం తీసేసుకున్నాడు ఏంటి అంటే, ఇంజనీరింగ్ లో ఇప్పుడు మీకు తెలిసిందే సిబిఐటి కానీ వాసవి కానీ గవర్నమెంట్ కాలేజెస్ ఏమైనా కూడా మనకి ఫీ ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే తనకి ఫీ బర్డెన్ అనేది పేరెంట్స్ లేకుండా. దట్ ఈస్ ఫస్ట్ ఇయర్. అండ్ నెక్స్ట్ స్టేట్ సెకండ్ వచ్చింది. మరి ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా లేదా? ఎస్ సార్. వెరీ హ్యాపీయా? ఎస్ సార్. పేరెంట్స్ హ్యాపీ. రైట్. ఓవరాల్ గా ఎంత వచ్చింది మ్యాథమెటిక్స్ లో నీకు స్కోర్? 39 సార్. 39. వెరీ గుడ్. అండ్ ఫిజిక్స్? 23. కెమిస్ట్రీ? 21. ఓకే. అండ్ టెక్నికల్? 69. సో మ్యాథమెటిక్స్ కి నువ్వు అప్లై చేసిన స్ట్రాటజీ ఏంటి? ఎందుకంటే ఈసెట్ కోచింగ్ తీసుకునే ప్రతి స్టూడెంట్ కి, ఈవెన్ మీ జూనియర్స్ కావచ్చు ఎవరైనా, టెక్నికల్ అనేది చాలా ఫోకసింగ్ ఉంటుంది కాబట్టి మ్యాథమెటిక్స్ లో డ్రాబ్యాక్ ఉంటుంది. ఓకే, వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ప్లాన్ గా ఎలా షెడ్యూల్ చేసేసుకున్నావు? డిప్లొమాలో ఉన్నప్పుడే మ్యాథ్స్ క్లాస్ జరుగుతుంటే అప్పుడప్పుడే అప్డేట్ బేసిక్స్ అన్ని నేర్చుకుంటే ఉండేవాళ్ళు. అండ్ ఎప్పటికప్పుడు క్లాస్ జరిగిన వెంటనే నేను ఇంటికి వెళ్ళినాక వర్కౌట్ చేసేది మ్యాథ్స్ లో ఉన్న బేసిక్స్. ఆ బేసిక్స్ లో ఈసెట్ లో యూజ్ అవుతాయి. బేసిక్స్ అలాంటి అంటే దీన్ని బట్టి నువ్వు చెప్పిన దాన్ని బట్టి మ్యాథమెటిక్స్ ఫౌండేషన్ నీకు ఉంది. ఎస్ సార్. ఎస్. ఓకే. దెన్ ఈసెట్కి వచ్చాక స్టాండర్డ్ బుక్స్ కొన్ని తీసుకున్నా. స్టాండర్డ్ బుక్స్ అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఆ బుక్స్ మెటీరియల్స్ అండ్ ఇంటర్ మెటీరియల్స్ కూడా తీసుకున్నా సార్. వెరీ గుడ్. ఇంటర్ మెటీరియల్స్ ఏం తీసేసుకున్నావు? జేఈఎన్సీ అడ్వాన్స్ కొన్ని క్వశ్చన్ పేపర్స్ కూడా అటెంప్ట్ చేసిన సార్. సో ఇంటర్ లెవెల్ అనేది కొంచెం బియాండ్ ఈసెట్ ఉంటుంది కదా, అది ఓవర్కమ్ చేయడానికి ట్రై చేశాను. ఎస్ సార్. వెరీ గుడ్. అండ్ పర్టికులర్ గా మ్యాథమెటిక్స్ పరంగా మా దగ్గర చారి సార్ అండ్ సంతోష్ సార్ డీల్ చేస్తారు. ఎస్ సార్. రైట్.
వాళ్ళ క్లాసెస్ నీకు ఎలా ఎఫెక్టివ్గా యూజ్ అయ్యాయి? నేను ఫస్ట్ ఐరాలో జాయిన్ అయినప్పుడు నాకు అంత ఫస్ట్ డెప్త్ గా వెళ్ళేవారు, అంటే ఫస్ట్ కాన్సెప్ట్ గా చెప్పేవారు. ఈ ట్రిక్స్ అవన్నీ షార్ట్ కట్స్ అవన్నీ కాన్సెప్ట్ నేర్చుకున్నాక తర్వాత షార్ట్ కట్స్ అండ్ అవి చెప్పేది. రైట్, ఈ ఒక పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఐరాలో ఎప్పుడైనా కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనేది ఫస్ట్ సెషన్ 1 సెషన్ 2లో కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్ 3 అండ్ సెషన్ 4లో టిక్స్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు తను చెప్పేది అదే, ఫస్ట్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెషన్ 3 అండ్ 4లో మనం టిక్స్ అనేవి ఇంప్లిమెంట్ చేసేసాం. సో ఎలా మన లెక్చరర్స్ నీకు మోటివేట్ చేశారు మ్యాథమెటిక్స్ పరంగా? ఎందుకంటే స్పెషల్గా 90% డిప్లొమా స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ డ్రాబ్యాక్ ఉంటుంది. నువ్వు ఎలా ఓవర్కమ్ చేశావు? ఫస్ట్ ఐరాలో జాయిన్ అయినప్పుడు థర్స్డే సండే ఎగ్జామ్స్ ఉండేది. థర్స్డే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనే ఎగ్జామ్స్ పెట్టేది. స్టార్టింగ్ లో నాకు మ్యాథ్స్ లో లెస్ మార్క్స్ వచ్చింది. అంటే థర్స్డే దాంట్లో ఎలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాబట్టి నాకు లెస్ మార్క్స్ చాయిస్ అనేవి ఏబిసిడి అని ఎవరైనా ఆప్షన్స్ పెడతారు, బట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది నాకు తెలిసి స్టేట్ లెవెల్ ఫస్ట్ టైం మనమే ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, అందులో లోయెస్ట్ స్కోర్ నాదే సార్. అప్పుడు భయపడ్డావా? అంటే స్కోర్ తక్కువ వచ్చింది, డౌట్ ఉండేది. రైట్, కాకపోతే ఫ్యాకల్టీ అండ్ మేనేజ్మెంట్ నాకు కొంచెం ఇన్స్పైర్ చేశారు అప్పుడు. అండ్ నా మిస్టేక్స్ ఎట్లా ఓవర్కమ్ చేయాలో అండ్ నాలో ఉన్న మిస్టేక్స్ అవన్నీ రెక్టిఫై చేసుకోవడానికి. వెరీ గుడ్. అంటే సపరేట్ గా మ్యాథ్స్ కి ఇప్పుడు మన ఎలా లెక్చరర్స్ నోట్స్ ఇస్తారు, దాన్ని ఎలా నువ్వు ఇంప్లిమెంట్ చేసేసుకున్నావు? నోట్స్ ఒక సపరేట్ గా ప్రిపేర్ చేసుకున్నావా? ఎస్ సార్, క్లాస్ లో జరిగేది నోట్స్ అంతా ఒక నోట్స్ లో రాసేది. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ బుక్ లో ఉన్న మెయిన్ ఫార్ములాస్ రిలేటెడ్ షార్ట్ కట్స్ అవన్నీ ఇంకో బుక్ మెయింటైన్ చేసేది. ఫార్ములాస్ కి సపరేట్ అండ్ సపరేట్ రన్నింగ్ నోట్స్. అండ్ ఎగ్జామ్స్ జరిగే థర్స్డే అండ్ సండే ఎగ్జామ్ జరిగేది కదా, అందులో వచ్చిన క్వశ్చన్స్ నేను మిస్టేక్స్ చేసిన అవన్నీ అసైన్మెంట్ బుక్ లో రాసేది. అసైన్మెంట్ వల్ల నాకు చాలా ప్లస్ అయింది. అండ్ బిడ్ బ్యాంక్ ఇచ్చేది ఈ మేనేజ్మెంట్, కొన్ని బిడ్ బ్యాంక్ అవన్నీ ఇచ్చేది. ఆ బిడ్ బ్యాంక్ కూడా మాకు సార్ చెప్పేది అవి రాయడం వల్ల చాలా ప్లస్ అవుతుంది అని. కాకపోతే నాకు స్టార్టింగ్ లో అర్థం కాకపోయేది దీని వల్ల ఏం యూజ్ ఉంటుంది అని. కాకపోతే లాస్ట్ లో మనకు చాలా యూజ్ ఉంటుంది. రీకప్ వేసుకోవడానికి కొంచెం ప్లస్ అవుతుంది మనకు. తను ఇప్పుడు చెప్పినట్టుగా ఎగ్జామ్స్ కి సపరేట్ నోట్స్ మెయింటైన్ చేశారు, రన్నింగ్ నోట్స్ కి సపరేట్ నోట్స్ మెయింటైన్ చేశారు, అండ్ తర్వాత సపరేట్ గా ఫార్ములాస్ కూడా ఒక నోట్స్ మెయింటైన్ చేశారు. అంటే 3 నోట్స్ మెయింటైన్ చేశారు. ఇక్కడ మనీ చూస్తే తర్వాత బీటెక్ లా మనీ చూడాల్సిన అవసరం లేదు సార్. అవసరం ఉంది అంటే ముందే నువ్వు ప్లాన్ ఉన్నా. రైట్, వెరీ గుడ్. అండ్ కమింగ్ టు షార్ట్ కట్ మెథడ్స్ వచ్చేసరికి, అంటే నువ్వు లాంగ్ టర్మ్ తీసుకున్నావు. లాంగ్ టర్మ్ అంటే ఎప్పుడు జాయిన్ అయ్యావు? ఏప్రిల్ లో జాయిన్ అయ్యావు. టాలెంట్ టెస్ట్ వచ్చావా? లేదు సార్, డైరెక్ట్ రైట్. సో టాలెంట్ టెస్ట్ రాసిన తర్వాత అంటే ఏప్రిల్ లో జాయిన్ అయి ఉంటాం. ఏప్రిల్ లో జాయిన్ అయిన తర్వాత ఏప్రిల్ నుండి టిల్ దసరా వరకు నీ స్ట్రాటజీ ఏంటి? అంటే లాంగ్ టర్మ్ కోచింగ్ కదా, నీకు 1 year ఉంటుంది, ఏప్రిల్ టు మే వరకు ఉంటుంది. సో మనం ఏం చేస్తాం ఐరాలో స్పెషల్ గా ఏప్రిల్ నుండి టిల్ దసరా వరకు ఒక స్ట్రాటజీ ఉంటుంది, అండ్ దసరా తర్వాత మళ్ళీ ఇంకొక డిఫరెంట్ స్ట్రాటజీ మెన్షన్ చేస్తాం. సో నువ్వు ఎలా ప్లాన్ చేసేసుకున్నావు బిఫోర్ దసరా, ఆఫ్టర్ దసరా? బిఫోర్ దసరా నేను ఐరాలో జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్ లో అంతా డిసిప్లైన్ మేనర్ ఉండేది. అండ్ నేను కూడా దాన్ని డిప్లొమాలో ఉండే వరకు అంత డిసిప్లైన్ ఉండేది కాదు. కాలేజీలో డిసిప్లైన్ ఉంటుందా? ఉంటుంది కానీ మరి స్ట్రిక్ట్నెస్ ఉండదు. అండ్ దానివల్ల ఏమైనా ఇబ్బంది పడ్డావా? అంటే ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్స్ ఐరాలో చాలా వరకు స్ట్రిక్ట్ ఉంటుంది అంటారు. సో మీరేమైనా ఇబ్బంది పడ్డారా? స్టార్టింగ్ కాబట్టి ఇబ్బంది ఉంటుంది సార్. అంటే ఇబ్బంది అంటే నేను భయపెట్టించామా ఎలా? లేదు సార్, స్ట్రిక్ట్ అంటే వాళ్ళకి అర్థం కావాలి జూనియర్స్ కూడా. అంటే ఇప్పుడు స్ట్రిక్ట్ అంటే 2 నామ్స్ ఉంటాయి. కొందరు ఏంటంటే సబ్జెక్ట్ చెప్పకుండా భయపెట్టించడం. మనం ఏంటి పర్ఫెక్ట్ టైంలో ఏదైతే మనకు కావాల్సి ఉంటుందో దాన్ని మెయింటైన్ చేస్తూ టైం మేనేజ్మెంట్ కరెక్ట్ చేసేది. ఎగ్జామ్స్ అయినా పోస్ట్ పోన్ చేయకుండా రెగ్యులర్ గా మెయింటైన్ చేసేది. అండ్ రిజల్ట్స్ కూడా నెక్స్ట్ డేనే పబ్లిష్ చేసేది. సో దీనివల్ల ఎవరికన్నా మార్క్స్ స్కోర్ కాడ తక్కువ వచ్చినా వాళ్ళని స్పెషల్ గా ట్రీట్ చేసేది. పార్షాలిటీ అనేది ఉండేది కాదు. అంటే టాపర్ కి యావరేజ్ స్టూడెంట్ కి దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఎవరైనా స్టూడెంట్. సో ఈ స్ట్రిక్ట్నెస్ వల్ల నువ్వు ఇబ్బంది పడ్డా? స్టార్టింగ్ లో ఇబ్బంది అనిపించింది, దాని వల్ల తర్వాత నాకు ఇది బెస్ట్ వే అనిపించింది. రైట్, అంటే ఒక డిసిప్లిన్ మేనేజ్ బెటర్ అనిపిస్తుంది. వెరీ గుడ్. సో డిసిప్లిన్ మేనేజ్ సెట్ అయిన తర్వాత బిఫోర్ దసరా టోటల్ గా క్లాసెస్ పైన నువ్వు ఫోకస్ చేస్తావు? క్లాసెస్ పైన ఫోకస్ చేస్తాను. వెరీ గుడ్. అండ్ ఆఫ్టర్ దసరా ఇలా బిడ్ బ్యాంక్ మీకు అంతా జనరేట్ చేస్తాం కాబట్టి దెన్ బిడ్ బ్యాంక్ కానీ అండ్ ప్రీవియస్ పేపర్స్ కానీ ఎలా వర్కౌట్ చేసుకున్నావు ఆఫ్టర్ దసరా?
ఎస్ సార్, బిడ్ బ్యాంక్ అదంతా ఆల్రెడీ నేను బిఫోర్ దసరా నుంచే రాస్తున్నా అని చెప్పాను సార్. సో దాన్ని మళ్ళీ రికాప్ చేసుకుంటున్నా. ఈ డిప్లొమాలో జరిగిన బేసిక్స్ అండ్ క్లాస్ నోట్స్ అండ్ అసైన్మెంట్ పెట్టినాను సార్, అది కూడా రికాప్ చేసుకుంటా ఈ ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేసుకుంటున్నా సార్. అండ్ గ్రాండ్ టెస్ట్ అవన్నీ ఎగ్జామ్స్ వల్ల ఆ క్వశ్చన్స్ కూడా మళ్ళీ రీక్యాప్ చేసుకోవడం వల్ల కొంచెం ప్లస్ అయింది సార్. రైట్, అంటే ఇప్పుడు ఓవరాల్ గా రీక్యాప్ చేసుకోవడానికి మీకు దసరా తర్వాత చాలా మాక్సిమం టైం. ఎస్ సార్, ఎందుకు అప్పటి వరకే మాక్సిమం ఎంపీసీ సిలబస్ అవుతుంది, టెక్నికల్ ఇంకొక 50% ఉంటుంది కాబట్టి నువ్వు ఫోకస్ చేసుకోగలిగావు. అండ్ వన్ మోర్, అసైన్మెంట్స్ మనం రెగ్యులర్ రాపిస్తాం. ఎస్ సార్, ఎక్కడ ఉండదు అసైన్మెంట్స్ అనేది మీరు 10th క్లాస్ లెవెల్ వరకే రాస్తూ ఉంటారు ఐ థింక్, రైట్? అసైన్మెంట్స్ అనేది ఎలా ఫాలో అయ్యావు, ఏమైనా ఇబ్బంది అయిందా? స్టార్టింగ్ లో ఇబ్బంది అయ్యేది సార్. ఆల్రెడీ డిప్లొమాలో అసైన్మెంట్స్ ఉండేది, మళ్ళీ కోచింగ్ సెంటర్ కి వచ్చినాక అసైన్మెంట్స్ ఉండేది. ఇదంతా ఒక బర్డెన్ లా అనిపించేది. కాకపోతే ఒక్కసారి ఫాలో అయినాక దాని స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసుకున్నావా? ఒక ప్లాన్ లో వెళ్ళినా సార్. ఒకవేళ ఆ ప్లాన్ ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మేనేజ్మెంట్ నాకు కొంచెం మోడిఫై చేసేది, ఈ ప్లాన్ కరెక్ట్ వే, దీంతో వెళ్తే నువ్వు సక్సెస్ మనం పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే ఈరోజు థర్స్డే ఎగ్జామ్ కండక్ట్ చేసామంటే డెఫినెట్ గా ఫ్రైడే మనం పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, సండే కండక్ట్ చేసామంటే మండే ఎక్స్ప్లెనేషన్. దీనివల్ల నీకేమైనా ప్లస్ అయ్యిందా? ఎస్ సార్, పేపర్ ఎక్స్ప్లెనేషన్ వల్ల చాలా ప్లస్ అయింది సార్. అందులో నాకు నేను ఆల్రెడీ ఎగ్జామ్ లో మిస్టేక్ చేసి ఉంటాయి కదా సార్, అండ్ ద కాన్సెప్ట్ కూడా కొంచెం ఎక్స్ట్రా లెవెల్ వచ్చినా కూడా నాకు ఈ ఇక్కడ మన డ్రాబ్యాక్స్ ఏంటంటే రెక్టిఫై చేసుకోవచ్చు. వెరీ గుడ్. అండ్ ఎగ్జామ్ లో అయితే చాలా ఇంప్లిమెంట్ చేసిన, షార్ట్ కట్స్ చాలా ఇంప్లిమెంట్ చేసిన, దానివల్ల టైం కొంచెం తక్కువ తీసుకోవడం వల్ల కొంచెం ప్లస్ అయింది సార్. మార్క్స్ కూడా టైం మేనేజ్మెంట్ కూడా ఫాలో అయినా. దీనివల్ల ఆల్రెడీ ఎగ్జామ్స్ ఈసెట్ బిఫోర్ ఎగ్జామ్స్ రాస్తున్నా కాబట్టి దానివల్ల నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. టైం మేనేజ్మెంట్ అనేది ఈసెట్ లో చాలా వరకు ఇంపార్టెంట్ కాబట్టి షార్ట్ కట్ త్రూ మేనేజ్ చేసుకో. అండ్ ఇద్దరు మ్యాథమెటిక్స్ కాబట్టి సంతోష్ సార్ కానీ చారి సార్ కానీ ఒకరు కాన్సెప్ట్ చెప్తారు, ఇంకొకరు వచ్చి షార్ట్ కట్ చేస్తారు. ఇలా ప్లస్ అయితే నీకు 100%. సార్, కాన్సెప్ట్ తెలుసుకున్నాక షార్ట్ కట్ వెళ్తే బెటర్ కదా సార్. సో ఓన్లీ షార్ట్ కట్ వెళ్తే మన దగ్గర ఏం ఉండదు, సబ్జెక్ట్ మన దగ్గర ఏమి ఉండదు, ఆ బేస్మెంట్ అనేది క్రియేట్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ మనకు సబ్జెక్ట్ ఉన్నాకనే షార్ట్ కట్స్ వెళ్ళాలి. కరెక్ట్. దెన్ ఫిజిక్స్ పరంగా ఎస్ సార్, ఫిజిక్స్ సార్ స్ట్రాటజీ ఎలా ఉండేది? మొత్తం కాన్సెప్చువల్ గా వెళ్ళేది. అండ్ మనకు తెలియని కూడా కొంచెం అర్థమయ్యేలా మనకు ఈ లెవెల్ సరిపోతుందని కాకుండా కొంచెం హై లెవెల్ కూడా కాన్సెప్ట్ గా చెప్పేది. బియాండ్ కవర్ చేసేది, ప్రొఫెషనల్ గా ఉండేది. రైట్. అండ్ మ్యాథమెటిక్స్ సారీ ఫిజిక్స్ లో స్కోర్ చేసావు 23. మాక్సిమం హైయెస్ట్ స్కోర్ చేశాడు ఫిజిక్స్ 25 కి 23 అంటే నాట్ ఎ జోక్. అంటే ఫిజిక్స్ స్ట్రాటజీ ఎలా నువ్వు ఫాలో అయ్యావు? సార్ క్లాస్ నోట్స్ ఇస్తారు కదా, అది ఫాలో అయినా. నెక్స్ట్ నేను స్టాండర్డ్ బుక్స్ కూడా అవి అందులో మెయిన్ పాయింట్స్ ఇంకో బుక్ లో రాసుకున్నా సార్. అండ్ ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా సార్, అవి ఆల్రెడీ సాల్వ్ చేసుకుంటున్నా సార్. అండ్ ఇంకా రిఫర్డ్ బుక్స్ అవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని అవి కూడా డౌట్స్ పరంగా సార్ ఎక్స్ప్లెనేషన్ సార్. మేనేజ్మెంట్ సపరేట్ ఒక డౌట్ సెక్షన్ అని క్లాస్ మెయింటైన్ చేశారు. సో దానివల్ల ఏమైనా డౌట్స్ ఉన్నా ఆ పీరియడ్ లో అడిగేస్తాం మేము సార్ని. సార్ కూడా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఫ్రీగానే ఉంటారు, ఫ్రెండ్లీగానే ఉంటారు. సబ్జెక్ట్ కూడా చాలా వరకు ఉంటారు. రైట్. కెమిస్ట్రీ స్టార్ట్ చేసి కెమిస్ట్రీ ఎంత వచ్చాయి? కెమిస్ట్రీ 21 4 మార్క్స్ మైనస్ అయ్యాయి. ఓకే. దెన్ కెమిస్ట్రీ స్ట్రాటజీ ఎలా యూజ్ చేస్తాం? మాక్సిమం మీకు కెమిస్ట్రీ సార్ చాలా సార్లు రిపీటెడ్ గా చెప్పారు, అండ్ అంతా కూడా కవర్ అయిపోయింది. సో ఆ స్ట్రాటజీ మీకు ఎలా యూజ్ అయింది? కెమిస్ట్రీ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసిన సార్. ఫస్ట్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసిన, ఎందుకంటే ఫస్ట్ ఇది కంప్లీట్ చేసినాక తర్వాత మనకు కోర్ కూడా కంప్లీట్ చేయాలి కాబట్టి టైం సరిపోదు. టెక్నికల్ సబ్జెక్ట్స్ కూడా టైం కావాలి. మనం ఇదంతా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఒక ప్లాన్ వేలో వెళ్ళాలి. సో దీనికి సేమ్ స్టాండర్డ్ బుక్స్ మెయింటైన్ చేసిన, అండ్ క్లాస్ నోట్స్ అయితే రెగ్యులర్ గా అటెండ్ కావాలి. మెయిన్లీ కెమిస్ట్రీ ఏ క్లాస్ వచ్చేసి క్లాసెస్ డీల్ చేస్తున్నప్పుడు 90% సబ్జెక్ట్ అంతా కూడా మీకు డీటెయిల్ గా చెప్తారు. రైట్. ఆ స్ట్రాటజీ అంతా కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావు. నోట్స్ గానీ, రన్నింగ్ నోట్స్ గానీ, అండ్ రిఫరెన్స్ బుక్స్ కూడా మన బిడ్ బ్యాంక్ మీకు చాలా వరకు యూజ్ అయ్యాయి, అంతే కదా? రైట్. అండ్ కమింగ్ టు టెక్నికల్ ఎస్పెషల్లీ, ఎందుకంటే 200 మార్క్స్ కి 100 మార్క్స్ టెక్నికల్ మనకు మెకానికల్ బ్రాంచ్ లో అంటే మీ ర్యాంక్ ని డిసైడ్ చేసే సబ్జెక్ట్ అని చెప్పొచ్చు, అంతే కదా? స్కోర్ పరంగా. సో ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తాం, అసలు ఏ బుక్స్ ఫాలో అయ్యాం, అండ్ ఎక్కువ వర్కౌట్ చేసుకోవడానికి, ఎందుకంటే ఇప్పుడు మ్యాథ్స్ అనేది చాలా వరకు నీకు ప్లేస్ అంటున్నాను, అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలాగో ఐరన్ క్లాసెస్ వింటే సరిపోతుంది, ఎందుకంటే మ్యాథ్స్ కవర్ చేస్తాం. టెక్నికల్ పరంగా మనం ఎంత చెప్పినా కూడా ఇంకొక బియాండ్ సబ్జెక్ట్ టాపిక్ అనేది మీకు ఉంటూనే ఉంటుంది. ఎలా నువ్వు ఆ స్ట్రాటజీ యూజ్ చేస్తావు? టెక్నికల్ ఫ్యాకల్టీ మన వాళ్ళు ఎలా సపోర్ట్
చేశారు ఫస్ట్? సార్ నేను థర్డ్ ఇయర్ లో జాయిన్ అయినా సార్ ఐరాలో. అప్పుడు 5th సెమ్ జరిగేది డిప్లొమాలో. అయితే 5th సెమ్ లో జరిగే సబ్జెక్ట్స్ ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో నాకు అక్కడ పెండింగ్ కాకుండా పోస్ట్పోన్ కాకుండా రెండొకసారి జరిగే వరకు అక్కడ ప్లస్ అయింది. అండ్ ఇక్కడ కూడా ఈ సెట్ కి ప్యాటర్న్ లో నేర్చుకున్నట్టు ఉంది. సో ఇది ప్లస్ నేను స్టాండర్డ్ బుక్స్ ఆల్రెడీ ఫస్ట్ 2 years లో జరిగిన కూడా సబ్జెక్ట్స్ కూడా తీసేసుకున్నా. ఇవి కూడా రెగ్యులర్ గా ఫాలో అయ్యి ఇందులో షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయాలి. షార్ట్ నోట్స్ మెయింటైన్, ఎందుకంటే షార్ట్ నోట్స్ అంటే ఎలా రాసుకునేది ఒకసారి జూనియర్స్ కూడా వాళ్ళకి అర్థం కావడానికి. షార్ట్ నోట్స్ అంటే ఇప్పుడు మనకి చాలా ఉంటుంది. టెక్నికల్ అనేది లైక్ ఓషియన్, రైట్? ఇప్పుడు సపోజ్ థర్మోడైనమిక్స్ తీసుకున్నాం. థర్మోడైనమిక్స్ లో నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాం? సినాప్సిస్ ఓరియంటెడ్ గానా లేదా టాపిక్ వైజ్ ఎలా రాసేసుకున్నాం నువ్వు నోట్స్ అన్ని? ఒక చాప్టర్ తీసుకుంటే అందులో మెయిన్ పాయింట్సే రాసేది, అంత మళ్ళీ డీటెయిల్ కాకుండా ఒక మొత్తం పారాగ్రాఫ్ ని 1 line or 2 lines లో కంప్లీట్ చేసేది. సో ఆ 2 lines చూస్తేనే మొత్తం పారాగ్రాఫ్ గుర్తు రావాలి. కాన్సెప్ట్ అంతా మనలో ఉండిపోవాలి. రైట్, అంటే సినాప్సిస్ బట్ చాలా మెయిన్ టాపిక్స్ అన్ని చేసుకునేది. ఎందుకంటే అప్పుడు మనకి ఎక్కువ సబ్జెక్ట్ కూడా కవర్ అవుతుంది, మళ్ళీ క్లమ్సీనెస్ స్టార్ట్ అవుతుంది. రైట్, వెరీ గుడ్. క్లమ్సీ లేకుండా కాంపిటేటివ్ వేలో వెళ్ళాలి. రైట్, ఓకే. ఈ టోటల్ గా 152 152 స్టేట్ సెకండ్ 152, రైట్? అండ్ నువ్వు ఫేస్ చేసింది ఏంటంటే కరెక్షన్స్ యాడ్ అయ్యాయి 7 marks నీ కరెక్షన్, అంటే 150 అంటే 7 అనుకుంటే మాక్సిమం 159 రావాలి. కరెక్షన్స్ యాడ్ అవ్వలేదు, ఆల్రెడీ చేసాము. సో మాక్సిమం ఎక్కువ కరెక్షన్ దేంట్లో అంటే నీకు యాడ్ అవ్వ మార్క్స్ దేంట్లో? టెక్నికల్ లోనా, మ్యాథ్స్ లోనా, ఫిజిక్స్ లోనా, కెమిస్ట్రీ? మ్యాథ్స్ లో, ఫిజిక్స్ లో, టెక్నికల్ లో 7 marks యాడ్ అవ్వలేదు. రైట్, ఈవెన్ నువ్వు బోర్డుకి రిక్వెస్ట్ కూడా పెట్టండి తరపున, రైట్? ఆ మార్క్స్ ఏం యాడ్ అంటే ఓవరాల్ గా నీకు 159 వచ్చింది, రైట్? 7 marks అంటే ఏదైనా మైనస్ అయిందా? సపోజ్ ఏదైనా సబ్జెక్ట్ లో అంటే ఒక మార్క్స్ యాడ్ అవ్వడం కానీ మైనస్ అవ్వడం కానీ నువ్వు కరెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా బోర్డు వాళ్ళు ఏమైనా యాడ్ చేశారా? లేదు సార్, యాడ్ చేయలేదు. కాకపోతే మ్యాథ్స్ లో 1 mark తగ్గింది. అంటే రైట్ ఉంటే తగ్గిందా, రాంగ్ ఉంటే తగ్గిందా? రైట్ ఉంటే తగ్గిందండి. రైట్ ఉంటే తగ్గిందా? అంటే ఓవరాల్ అది కూడా కన్సిడర్ చేస్తే ఎన్ని మార్క్స్ నీకు యాడ్ అవ్వాలి దీన్ని బట్టి? 160. వెరీ గుడ్. సో నీకంటే బిఫోర్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గౌతమ్ వచ్చేసి 157 అండ్ ఏపీ వచ్చేసి 170, రైట్? సో మాక్సిమం నువ్వు రీచ్ అవ్వడానికి ట్రై చేసావు. అండ్ ఓవరాల్ గా మోటివేషన్ ప్రోగ్రామ్స్ నీకు ఎలా యూజ్ అయ్యాయి? నేను ఫస్ట్ డిప్లొమాలో ఉన్నప్పుడు ఇట్లాంటి మోటివేషన్స్ మా సార్స్ కూడా తక్కువ చెప్పేది. అందులో విజయ్ సార్ మెయిన్ గా ఎథిక్స్ గురించి మెయిన్ గా క్లాస్ లో చెప్పేది, అవి ఫాలో అయ్యేది. ఆ డిసిప్లిన్ ఎట్లా ఉండాలి అవి కొన్ని ఫాలో అయ్యేది. అండ్ ఐరాకి వచ్చినాక మొత్తం డిసిప్లిన్ మేనర్ లో ఉండేది అండ్ ప్రొఫెషనల్ గా ఉండేది. సో దానివల్ల నాకు కూడా కొంచెం ఇంప్లిమెంట్ చేసుకున్నా. ఎప్పుడైనా నేను మిస్టేక్స్ చేసినా, నేను ఫాలో అయినా మెంటల్లీ స్పెషల్ గా ఒక బ్రదర్ లా ట్రీట్ చేసేది మేనేజ్మెంట్ నన్ను. ఎప్పుడైనా ఫాలో అయినా నన్ను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా మొత్తం. రైట్, ఇప్పుడు కొందరికి ఉంటుంది మహేష్ ఏంటి అంటే ఒక సీక్వెన్స్ వైజ్ గా, సిరీస్ వైజ్ గా ఒక 10 exams రాస్తారు, అన్నిట్లో టాప్ వస్తాయి. ఓకే, అన్నిట్లో టాప్ వస్తాయి. తర్వాత 11th exam, 12th exam, 13th exam ఒకవేళ డౌన్ ఫాల్ అయ్యారనుకోండి, అప్పుడు ఏంటి వాళ్ళు చదివినట్టుగా మనం చదివినా కూడా రావట్లేదు అనేది ఒక రకమైన నెగిటివిటీ వాళ్ళకి క్రియేట్ అయిపోతుంది. సో దాన్ని నువ్వు ఎలా ఓవర్కమ్ చేస్తావు? ఎందుకంటే మాక్సిమం అన్ని టెస్ట్ లో మనం టాప్ కాకపోవచ్చు, బట్ ఓవరాల్ గా కాన్స్టాంట్ గా మన కాన్ఫిడెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఆ స్ట్రాటజీ ఎలా యూజ్ చేసావు? కన్సిస్టెంట్ గా ఉండడం చాలా కష్టం. ఒకవేళ మనం మార్క్స్ రాకుండా వర్రీ కాని అవసరం లేదు, మన హార్డ్ వర్క్ మనది ఇంప్లిమెంట్ చేస్తుంది. తర్వాత గుడ్, అంటే స్కోర్ పరంగా భయపడకుండా మన వర్క్ ఏంటో కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. ఎలా షెడ్యూల్ చేసేసుకున్నావు? మేము మీకు టైం షెడ్యూల్ ఇస్తాం. ఆ టైం షెడ్యూల్ కాకుండా ఇంకేమైనా నువ్వు ఎక్స్ట్రా యాడ్ చేసేసుకున్నావా? దసరా బిఫోర్ 6 hours మెయింటైన్ చేసిన సార్ స్టడీకి. అండ్ ఎందుకంటే డిప్లొమాలో క్లాసెస్ ఉండేది, మళ్ళీ ఐరా కూడా వెళ్ళేది. సెమ్ లో ప్యారలల్ గా 5th సెమ్ కవర్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఐరా ఈ సెట్ కూడా ఫాలో అవ్వాలి. సో దీనికి నేను ఎక్స్ట్రా 6 hours కూడా మెయింటైన్ చేసుకున్నాను. బిఫోర్ దసరా 6 hours. అండ్ ఆఫ్టర్ దసరా మీకు ఎలా 6 సెమ్ లో ట్రైనింగ్ ఉంటుంది సార్. ట్రైనింగ్ అవర్స్ తో ప్లస్ అండ్ ఈ సెట్ ఎన్ని అవర్స్ నువ్వు టోటల్ గా పే చేసావు? 10+ సార్. 10 మినిమం 10 hours. మినిమం 10 hours ఇస్ రెగ్యులర్. 10 hours చేసావు అండ్ నైట్ డే అండ్ ఇలా వర్కౌట్ చేసుకుంటూ, రైట్? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ సెట్ లో ప్రిపేర్ అయ్యేవాళ్ళు షార్ట్ టర్మ్ బెటరా, లాంగ్ టర్మ్ బెటర్? లాంగ్ టర్మ్ బెటర్ సార్. ఎందుకంటే నువ్వు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ కూడా షార్ట్ టర్మ్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళలో నువ్వు అబ్జర్వ్ చేసింది ఏంటి? లాంగ్ టర్మ్ లో నువ్వు అబ్జర్వ్ చేసింది ఏంటి?
షార్ట్ టర్మ్ లో అయితే కాన్సెప్ట్స్ ఎక్కువ నేర్చుకోవడానికి టైం ఉండదు Right. అండ్ ఓన్లీ ఎగ్జామ్ ప్యాటర్న్ కే వెళ్ళాల్సి వస్తుంది. Six months ఉంటుంది కాబట్టి 6 months లో సిలబస్ అవుతుంది. కొన్ని ఎగ్జామ్స్ కొన్ని ఎగ్జామ్ అయితే ఓన్లీ మెయిన్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. Right. సో మనకు అక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి కాన్సెప్ట్స్ కూడా కాన్సెప్ట్ నేర్చుకోకపోవడం వల్ల బీటెక్ అయినా ఎంత యూజ్ ఉండదు. రైట్. ఓకే. సో ఇక్కడ నేర్చుకోవాల్సింది లాంగ్ టర్మ్ లోనే ఎక్కువ నేర్చుకుంటాం. రైట్. లాంగ్ టర్మ్ లో 6 months వచ్చేసి సిలబస్ విన్నాం. 6 months వచ్చేసి టోటల్ ప్రిపరేషన్ అంటే బిఫోర్ దసరా 6 hours, ఆఫ్టర్ దసరా 10 hours కూర్చున్నాం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు సార్. అది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మనకు కూడా ఎక్కువ ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతాం. ప్రాక్టీస్ చేసినప్పుడు ఇంకో డౌట్ అంటే మీ జూనియర్స్ కి క్లారిటీగా చెప్పడానికి వినే వాళ్ళకి ఎవరైతే ఈ సెట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు అండ్ జాయిన్ కాని వాళ్ళు ఓకేనా, వీళ్ళకి ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ప్రతిదాన్ని నువ్వు రాస్తూ ఉండేదా జస్ట్ అలా పైన చదువుకుంటూ లేదు సార్, రాసేది సార్. రాసేది సార్ ప్రతిదాన్ని ఈవెన్ థియరీ సబ్జెక్ట్ అయినా రాసేది సార్. వెరీ గుడ్. అలా చాలా పేషెన్స్ పేషెన్సీ కావాలి. రాయడం వల్ల ఓన్లీ చదవడం వల్ల మనం చదివి మర్చిపోగలుగుతాం. అది రాయడం వల్ల కొంచెం గుర్తుంటది, ఎక్కువ జనరేట్ ఇంక్రీజ్ అవుతుంటది. రైట్. సో ఆ స్ట్రాటజీ 100% 1 year అలానే ఫాలో అయ్యావా? ఎస్ సార్, 1 year కన్ఫర్మ్. అంత పేషెన్స్ క్రియేట్ చేసావా? ఎస్ సార్. వెరీ గుడ్. మ్యాథ్స్ ఏంటంటే ఐరాలో కండక్ట్ చేసిన ప్రతి టెస్ట్ లో కూడా నువ్వు టాప్ లో ఉన్నావు. 90% ఎప్పుడో ఒకసారి మ్యాథ్స్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వచ్చింది. అన్ని ఎగ్జామ్స్ లో నువ్వు టాప్ లో ఉన్నావు. రైట్. అప్పుడు అనుకున్నావా డెఫినెట్ గా స్టేట్ ఫస్ట్ గానీ స్టేట్ సెకండ్ గానీ నేనే అనుకున్నావా? ఎస్ సార్, ప్రీవియస్ స్టాట్స్ బట్టి నేను ఆల్రెడీ టాప్ లో ఉన్నా కదా, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇంక్రీజ్ అయింది. సో నేను ఎట్లయినా టాప్ స్కోర్ చేయగలుగుతా అని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక నేను కూడా ఏమంతా టెన్షన్స్ పెట్టుకోలేదు. ఆల్రెడీ నా స్టాట్స్ ఆల్రెడీ ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి. సో ఇది కూడా నేను ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఆల్రెడీ జరిగినాయి, ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ లో మిస్టేక్స్ చేసినవి ఉంటాయి కదా, అవి కూడా రెక్టిఫై చేసుకుంటా మాక్సిమం కాన్సన్ట్రేట్ గా వర్కౌట్ దాంట్లో డౌట్ అండ్ కొందరు ఉంటారు ఇప్పుడు ఈ సెట్ కోచింగ్ తీసుకునే వాళ్ళు ఒక ఎగ్జామ్ లో టాప్ వస్తుంది, ఆటోమేటికల్ కొందరు ఓవర్ కాన్ఫిడెన్స్ రావచ్చు, కొందరు కాన్ఫిడెన్స్ కూడా రావచ్చు. బట్ ఫస్ట్ ఎగ్జామ్ లో రాసిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్స్ కి నేనే రావాలనుకునేవాడు? లేదు సార్. ఎలా ఏ స్ట్రాటజీ యూజ్ చేసేవాడు? ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ లో జరిగిన క్వశ్చన్స్ నెక్స్ట్ ఎగ్జామ్ లో ఒకవేళ ఎగ్జామ్ పెట్టినప్పుడు అందులో ఉన్న క్వశ్చన్స్ నాకు రావద్దు అని అనుకునేవాడిని. ఎందుకంటే మిస్టేక్స్ వల్లనే ఎక్కువ లర్న్ చేస్తాం. ఇప్పుడు చేసిన మిస్టేక్స్ నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ లో అదే వచ్చింది అనుకో, అప్పుడు మనకు ఎక్కువ గుర్తుంటుంది. మిస్టేక్ చేసిందే ఎక్కువ గుర్తుంటది. గుడ్. అంటే చాలా బ్యాలెన్స్డ్ గా చాలా ప్లాన్డ్ గా నువ్వు వర్కౌట్ చేసావు అనిపిస్తుంది. అంటే 152 కి 7 మార్క్స్ ఎలాగో బోర్డు నుండి యాడ్ అవ్వలేదు అంటే మాక్సిమం 159 స్టేట్ ఫస్ట్ జనరేట్ అయిపోయినట్టు ఇండైరెక్ట్. బట్ ఓవరాల్ గా ఇప్పుడు ప్రజెంట్ నువ్వు స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటున్నా అంటే ఈ సెట్ కోచింగ్ లోనే లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటప్పుడు మీ పేరెంట్స్ నుండి ఎలాంటి కోఆపరేషన్ వచ్చింది? మా పేరెంట్స్ ఆల్వేస్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు నేను ఏది ఫస్ట్ నేను 10th అయిపోగానే వాళ్ళు మాకు ఫ్రీడమ్ ఇచ్చేసారు. ఎట్లా అంటే మీ ఓన్ గా చూస్ చేసుకోవచ్చు స్టడీని. మీరు ముగ్గురా? ఎస్ సార్. ఎవరెవరు? మమ్మీ, నేను అండ్ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. రైట్. మీ బ్రదర్ కూడా చాలా కోఆపరేటివ్. రాహుల్ ఆయన కూడా డిప్లొమా స్టూడెంట్ కాబట్టి నేను జాయిన్ చేసినప్పుడు వచ్చారు. ఆయన ప్రతి కూడా డీటెయిల్ కనుక్కున్నారు. సో రాహుల్ గారు వెరీ హ్యాపీ అబౌట్ మహేష్ పర్ఫార్మెన్స్ అండ్ మీరు కూడా తనకి చాలా వరకు గైడ్ చేశారని నేను అనుకుంటున్నాను. తను కూడా మీ గురించి చాలా సార్లు చెప్పారు. సో తను చాలా వరకు కేరింగ్ తీసుకున్నారు. రైట్. మీ బ్రదర్ ఎలాగో డిప్లొమా స్టూడెంట్ కాబట్టి తనకు స్టార్ట్ అంతా తెలుసు. ఎలక్ట్రికల్ స్టూడెంటా? ఎలక్ట్రికల్. మీ పేరెంట్ ముఖ్యంగా అంటే అగ్రికల్చర్ ఫ్యామిలీస్ అన్నారు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ ఉండకపోవచ్చు. బట్ ఈ సెట్ స్ట్రాటజీ నువ్వేమనుకున్నావు? నేను ఎక్కడన్నా ఫెయిల్ అయినా దాని గురించి నా వర్రీస్ అన్ని పేరెంట్స్ చెప్పకుండా ఓన్లీ బ్రదర్ కి చెప్పుకునేది. ఎందుకంటే ఇప్పుడు అన్నయ్యకి. సో దానివల్ల నాకు కొంచెం అక్కడ కూడా అన్నయ్య మోటివేట్ చేసేది. ఇక్కడ ఇప్పుడు ఎంత కష్టపడితే తర్వాత నీకు అంత బెటర్ గా వస్తుంది నీకే. ఫ్యూచర్ స్టెప్ అనేది ముందే గైడ్ చేసేవాడు. అండ్ డిప్లొమాలో టాలెంట్ ఉంటుంది. ఎస్ సార్. అందరికీ టాలెంట్ ఉంటుంది. 10/10 ఉంటుంది, లేకపోతే 100% జీపీఎస్ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఓకే, యావరేజ్ స్టూడెంట్ కూడా ఉండొచ్చు. కొందరు మేబీ ఏదైనా ఎక్స్ రీజన్స్ వల్ల కూడా పర్సెంటేజ్ రాకపోవచ్చు. రైట్. ఈ సెట్ వస్తున్నప్పుడు నేను మోటివేషన్ లో మీకు చెప్తూ ఉంటాను, మీరు 1 day మిస్ అయ్యారంటే 1 week సబ్జెక్ట్ మిస్ అయ్యారని నేను చెప్తాను.
రైట్. అప్పుడు మీ స్ట్రాటజీ అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, Yes. కొందరు చెల్తా అన్న వాళ్ళు ఉంటారు. ఎస్ సార్. ఓకే మనం తీసుకుందాం, లేదు జస్ట్ కోచింగ్ అంటే కోచింగ్ అలా వెళ్దాం ఇలా వద్దాం, Yes. ఇది ఒక సెమ్ లా ఫీల్ అయ్యే ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్ పరంగా నీకు ఎలాంటి కోఆపరేషన్ దొరికింది? లేదు అంటే టోటల్ గా అవాయిడ్ చేసేసి నీకు ఒక పర్ఫెక్ట్ షెడ్యూల్ చేసేసుకొని వర్కౌట్ చేసుకున్నావు? లేదు సార్, ఇట్లా నా స్ట్రాటజీ ఫాలో అయ్యే వాళ్ళు, ప్లాన్ కూడా నాతోని ఉండే వాళ్ళని ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్, ఫ్రెండ్స్ ఓకే వాళ్ళతోని ఇట్లా మీలాగా ఆలోచించే వాళ్ళని select ఫస్ట్ చూస్ చేసుకున్నా. రైట్. అండ్ మిగతా వాళ్ళని ఎట్లయినా నేను బిజీలో ఈ స్టడీ బిజీలో ఎవరు చేయడం కాకుండా నీ పని ఏదో నువ్వు నేను చేసేసుకో. చేసేసుకున్నా. రైట్ ఓకే. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ కూడా కోఆపరేటివ్ గా sir. స్టార్ట్ అయితే డౌట్స్ కానీ డౌట్స్ అని ఓకే. మేము ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వాట్సాప్ గ్రూప్ అని ఒకటి క్రియేట్ చేసుకునేది. అంటే మీరు ఒక 3-4 members. ఎంతమంది ఉండేది వాట్సాప్ గ్రూప్? మరీ క్రౌడ్ అంటే ప్రాబ్లం అయ్యేది కాబట్టి ఒక 5 to 6 అంతే, మోర్ 5 to 6 రైట్. టోటల్ ఐరస్ స్టూడెంట్స్ ఐరా స్టూడెంట్స్. రైట్ ఓకే. మేము ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని అందులో మేము యాడ్ అయ్యేది. ఇక డిఫరెంట్ మెసేజ్ కాకుండా, నార్మల్ మెసేజ్ కాకుండా జస్ట్ డౌట్స్ కోసం అదొక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. రైట్. సో ఏమన్నా నాకు గ్రూప్ లో డిస్కషన్స్ ఏంటి? ఇప్పుడు ఏమన్నా సడన్లీ ఏదైనా క్వశ్చన్ చూస్తుంటే డౌట్ వచ్చింది, ఏదైనా కాన్సెప్ట్ గుర్తు రాకుండా డౌట్ వస్తుంది కదా సార్, అది నేను అందులో పోస్ట్ చేసేది. వెరీ గుడ్. పోస్ట్ చేయడం వల్ల వాళ్ళకి కూడా కొంచెం అవేర్నెస్ అవుతుంది, వాళ్ళు పోస్ట్ చేసినా నాకు అర్థం అవుతుంది. లైక్ షేరింగ్ అన్నమాట. షేరింగ్, ఇది ఒక నాలెడ్జ్ షేరింగ్ వల్ల మనకు కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ స్ట్రాటజీ మీరు 100% ఇంప్లిమెంట్ చేశారు. ఎస్, మా సీనియర్ మాకు ఇట్లాంటి ప్రపోజల్ ఇచ్చారు. ఈ పేరు గౌతమ్ అన్నయ్య. రైట్. గౌతమ్ నిన్ను ఎలా ఇన్స్పైర్ చేశారు? 2019 లో మన ఐరా అకాడమీ తరపు నుండి లాంగ్ టర్మ్ తీసేసుకొని తెలంగాణలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 157 జోగం గౌతమ్ గుడిబండల్ క్యాండిడేట్ జీపీటీ వరంగల్. సో తనతో స్టేట్ ఫస్ట్ వచ్చిన తర్వాత మన ఐరా అకాడమీలో మోటివేషన్ క్లాసెస్ కామన్ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్ గా. తర్వాత మీరు కూడా కండక్ట్ చేశారు. ఎస్ సార్. రైట్. గౌతమ్ నిన్ను ఎలా ఇన్స్పైర్ చేశాడు? నేను రోల్ మోడల్ గా తీసుకున్నా సార్ గౌతమ్ అన్నయ్యని. వెరీ గుడ్. రైట్. ఎందుకంటే ఈ సెట్ లో అతను హార్డ్ వర్క్ చేసింది అంత కాదు సార్, చాలా హార్డ్ సార్. అది నేను అది సేమ్ అతనిలా ఫాలో అవ్వాలని, ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలని అనుకున్నా సార్. ఇది స్టేట్ ఫస్ట్, నేను కూడా స్టేట్ ఫస్ట్ కావాలనుకున్నావా? ఎస్ సార్, డెఫినెట్ గా. ఎస్ సార్. రైట్. ఇప్పుడు గౌతమ్ వచ్చేసి 170 మార్క్స్ Yes, sir. ఏపీలో. నాకు తెలిసి తెలంగాణ తరపు నుండి ల్యాండ్ మార్క్స్ స్కోర్ ఎస్ సార్. ఒక 10 సెట్ చేశారు. ఏపీలో తనకు వచ్చేసి గౌతమ్ కి 170 మార్క్స్, స్టేట్ 6th ర్యాంక్ వచ్చింది. ఎస్ సార్. అండ్ తెలంగాణలో స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఎస్ సార్. రైట్. సో తన మోటివేషన్ ఎంతవరకు నీకు యూటిలైజ్, తన ఇన్స్పిరేషన్, మీ జీపీటీ వరంగల్ స్టూడెంట్, తనని ఎలా మీరు ఫాలో అయ్యారు? అతను అన్నయ్య చెప్తుంటే నేను ఎక్కువ అర్థం చేసుకుంది, మనలో మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మోర్ ఉండాలి. వెరీ గుడ్. రైట్. ఎప్పుడైనా హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. రైట్. మనం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం కాబట్టి సిచ్యువేషన్స్ బట్టి మనం ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎప్పుడైనా నేను ఓవర్కమ్ చేయలేకపోతే నాకు అతను చెప్పిన వర్డ్స్ గుర్తుకొచ్చేది, ఇట్లా పేరెంట్స్ సిచ్యువేషన్స్ ఉన్నా నేను ఇట్లా హార్డ్ వర్క్ చేసేది. వెరీ గుడ్. అండ్ ఫ్యూచర్ గురించి ఆలోచించిన కాబట్టి ఇప్పుడు ఎంత హార్డ్ ప్రాబ్లమ్స్ వచ్చినా నేను దాన్ని ఓవర్కమ్ చేసే కాన్ఫిడెన్స్ మనలో ఉంటేనే దీన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం. లాస్ట్ ఇయర్ మనం దసరా తర్వాత గౌతమ్ మోటివేషన్ క్లాస్ పెట్టేసాం. Yes. అంతే కదా. ఇప్పుడు అంటే కరోనా సిచ్యువేషన్ లో ఇప్పుడు ఆన్లైన్ లో మనం ఇలా వీడియోస్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. Yes. అప్పుడు మన కామన్ గా అయితే మన ఐరాలో మోటివేషన్ క్లాసెస్ రెగ్యులర్ ఉంటాయి. Yes. దసరా తర్వాత గౌతమ్ వచ్చేసి నీకు మోటివేషన్ క్లాస్ తీసుకున్న తర్వాత, Yes. అంటే అప్పటి వరకు నువ్వు 6 months సిలబస్, Yes, sir. అప్పుడు ఏమన్నావు 6 hours మాత్రమే కష్టపడ్డా. Yes. అంతే కదా. బిఫోర్ దసరా, ఆఫ్టర్ దసరా తర్వాత 10 hours. Yes, sir. గౌతమ్ మోటివేషన్ క్లాస్ తర్వాత ఎలా ప్లాన్ చేసేసుకున్నావు? గౌతమ్ అన్న చెప్పినప్పుడు స్టార్టింగ్ లో నేను కూడా 4 to 6 hours మెయింటైన్ చేసేది. తర్వాత అతనికి గైడెన్స్ ఇచ్చిన సర్చ్ అయినా వాళ్ళు అన్నారంట 6 hours మ్యాండేటరీ సరిపోదు, ఇంకా మోర్ వర్కౌట్ చేస్తేనే నువ్వు టాప్ ర్యాంక్ రాగలుగుతావు. అండ్ నువ్వు ఎక్కువ కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నా నీకు ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో పట్టాలంటే నువ్వు ఇంకా ఎక్కువ వర్కౌట్ చేయాలి, ఇంకా టైం ఎక్కువ పెంచుకోవాలి నువ్వు స్టడీ అవర్స్. రైట్. సో నేను కూడా అదే అనుకున్నా. రైట్. సో నేను కూడా అదే ఫాలో అవుదామని డిసైడ్ అయినా. ఎప్పుడైనా అన్నయ్య చెప్పగానే నేను ఎంబటే ఫాలో అయినా. తను రోల్ మోడల్ తీసేసుకున్నా. ఎస్ సార్. రైట్. అండ్ ఫస్ట్ ఓయి అనుకున్నావా? ఇప్పుడు ప్రజెంట్ తనకు వచ్చేసి ఓయిలో వచ్చింది సీట్. ఎస్. ఓకే. ఓయి అనుకున్నావా ఫస్ట్? ఇప్పుడు గౌతమ్ ఓయి. ఎస్ సార్. అంటే తనలాగానే ఫాలో అవ్వాలనుకున్నావా? ఓయో అనుకున్నా సార్. ఓయో అనుకున్నావా? Yes, sir. రైట్. ఓయి రావడానికంటే ముందు మీ పేరెంట్స్ ఇప్పుడు ఓయిలో వచ్చేసింది, స్టేట్ సెకండ్ వచ్చేసింది, Yes, sir. వాళ్ళ ఫీలింగ్ ఏంటి ప్రజెంట్? చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నారు. పేరెంట్స్ ఎవరైతే ఇప్పుడు తను 1 year లాంగ్ టర్మ్ తీసేసుకున్నారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి చాలా వరకు వరీ అవుతుండేవాళ్ళు. ఎందుకంటే 7:30 వరకు కోచింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత
ఈవినింగ్ 7:30 వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత 7:30 నుండి మళ్ళీ ఒక 1.5 hour 2 hours నర్సంపేటకి జర్నీ చేయాలంటే కొన్నిసార్లు వెహికల్స్ అవైలబుల్ ఉండకపోవచ్చు. కంగారు పడేది వాళ్ళ పేరెంట్స్, నాకు కంగారు పడుతూ వాళ్ళ మదర్ అయితే నాకు చాలాసార్లు కాల్ చేస్తూ ఉండేవారు, సార్ మీరు కోచింగ్ అబ్బాయిని కొన్నిసార్లు అనేవాళ్ళు మీ మదర్, సార్ కోచింగ్ తర్వాత తీసుకుంటారు సార్. నేను చెప్పేవాడిని డెఫినెట్గా మీకు ఒక బెస్ట్ ర్యాంక్ ఐదో తరపు నుండి ఇస్తాను, అబ్బాయి కూడా అంత కాన్ఫిడెంట్ ఉన్నారని చెప్పేవాడిని. అండ్ ఎవరైతే పేరెంట్ ఇప్పుడు ఈసెట్ 21కి ప్రిపేర్ చేసేవాళ్ళు, మీ పేరెంట్స్ని మీకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సింది మీరే స్టూడెంట్స్. ఎందుకంటే మీరు కాన్ఫిడెంట్గా నేను చేయగలుగుతా అనుకున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ మీలో ఉంటే డెఫినెట్గా మీ పేరెంట్స్ కూడా మీకు కోఆపరేట్ చేయగలుగుతారు. అది మహేష్ విషయంలో 100% ప్రూవ్ అయింది. అంతే కదా, మీ మదర్ ఇప్పుడు వరి అవ్వట్లా. ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు నీకు సీట్ వచ్చింది, రైట్? నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి, ఏమవ్వాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం? నెక్స్ట్ గేట్ రాయాలనుకున్నా సార్. వెరీ గుడ్, గేట్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం. ఎలాగో గౌతమ్ వచ్చేసి నీకు రోల్ మోడల్ ఉన్నాడు, తను నీకు సజెషన్ ఇస్తూనే ఉంటాడు. గేట్ ఇంప్లిమెంటేషన్ తర్వాత నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మహేష్, మోస్ట్లీ ఐరాలో మనం రెగ్యులర్ గా ప్రతి స్టూడెంట్ ఈక్వల్ గా చూస్తాం. ఒక టాపర్ అని యావరేజ్ స్టూడెంట్ ఉంటుంది. ఐరా అనేసరికి ఫస్ట్ వెరీ కాన్ఫిడెంట్ గా మనం చెప్పేది ఏంటంటే ఫస్ట్ డిసిప్లిన్, నెక్స్ట్ ఎడ్యుకేషన్, రైట్? స్ట్రిక్ట్ ఉంటుంది, డెఫినెట్ గా స్ట్రిక్ట్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ మన ఐరాలోకి వచ్చామంటే డెఫినెట్ గా ఒక టైం షెడ్యూల్ ఉంటుంది, పంచువాలిటీ ఉంటుంది, క్లాస్ సెషన్ ఉంటుంది, ఇవన్నీ మనం 100% ఫాలో అవుతాం. బట్ జీపీటీ వరంగల్ నుండి ఐరాకి వచ్చిన తర్వాత నువ్వు లేని చేసినటువంటి థింగ్స్ ఏంటి, అంటే నువ్వు నేర్చుకున్న కొత్త విషయాలు ఏంటి కొత్తగా? అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు కోచింగ్ వస్తారు, అందరూ టాపర్స్ అవుతారు అనే ఉద్దేశంతోనే వస్తారు. బట్ అందులో మ్యాక్సిమం ఈసారి అయితే మనం 100కి మ్యాక్సిమం ర్యాంక్స్ మనమే సెక్యూర్ చేస్తాం. కాబట్టి మీరు అనుకున్న స్ట్రాటజీ ఏంటి, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్న స్ట్రాటజీ ఏంటి, అసలు ఇక్కడ కొంతవరకు చేంజ్ ఎక్స్పెక్ట్ చేసామా, అలాంటిది దాని గురించి చెప్పు ఒకసారి. డిసిప్లిన్ మెయిన్గా నేర్చుకున్నా సార్. అండ్ కమ్యూనికేషన్ స్కిల్ కొంచెం నాకు ప్రాబ్లం అయ్యేది సార్, దాన్ని కూడా కంప్లీట్ కొంతవరకు గెయిన్ చేశాను సార్. అండ్ నాకు 6th సెమ్ లో ప్రాజెక్ట్ వర్క్ ఉండేది. ఆ ప్రాజెక్ట్ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ మేనేజ్మెంట్ లో అడిగి సాల్వ్ చేసుకునేది. టెక్నికల్ ఫ్యాకల్టీ 100% సపోర్ట్ చేశారు సార్. రైట్, ఫ్యాకల్టీ ఎప్పుడు డౌట్స్ అడిగినా కూడా దే ఆర్ రెడీ. ఎస్ సార్. అండ్ మనకి ఫస్ట్ మనం చెప్పిన థాట్స్ ని ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకునేది, అది ఒకవేళ ప్రాబ్లం అయితే చేంజ్ చేసేది, ఒకవేళ మన టాలెంట్ ని ఎప్పుడు కిల్ చేసేది కాదు సార్. రైట్, ఎందుకంటే మీకు అర్థమవుతుంది కదా చెప్పండి. ఇప్పుడు కోచింగ్ అనేసరికి పైపైన అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే స్టూడెంట్స్ కి అర్థం కాదు. సపోజ్ ఇప్పుడు నీలా చదువుకున్న స్టూడెంట్ కొంతవరకు గెయిన్ చేయాలి, అది కరెక్ట్. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ మీ స్ట్రాటజీ అర్థం చేసుకుంటాం, మీరు ఏ లెవెల్ వరకు ఉండగలుగుతాం. రాగానే డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ చెప్తే అది యావరేజ్ స్టూడెంట్స్ కి అప్పటి వరకు 8th, 9th, 10th బేసిక్స్ ఉన్న స్టూడెంట్స్ చాలా మంది లేని వాళ్ళు ఉంటారు. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేస్తాం, తర్వాత షార్ట్ కట్స్ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల నీకు 100% ఇంప్లిమెంట్ చేసామనే ఫీలింగ్ నీకు క్రియేట్ అవుతుందా? అంటే ఆ స్ట్రాటజీలో డెఫినెట్ గా నాలెడ్జ్ చేంజ్ వచ్చింది ఐరాలో నేను తీసుకోవడం వల్ల, ఫైండ్ అవుట్ చేయగలిగాం. టీచింగ్ అయితే వీళ్ళ దగ్గర ఉంది, లెర్నింగ్ అనేది మన దగ్గరనే ఉంటది. రైట్ రైట్, అంటే మనం ఫాలో అవ్వాలా లేదా? మనం ఫాలో అయితేనే క్లాసెస్ ఎప్పుడైనా రెగ్యులర్ గా వెళ్ళాలి, నోట్స్ ఇంప్లిమెంట్ చేయాలి, అండ్ మన ప్లాన్ షెడ్యూల్ మనమే ఇంప్లిమెంట్ చేసుకోవాలి. రైట్, ఇప్పుడు ఎగ్జామ్ షెడ్యూల్ ఐరాలో ఎవ్రీ థర్స్డే ఫిల్ ద ప్లాన్స్. ఎంసీక్యూ ఉండదు, సండే వచ్చేసి ఎంసీక్యూ ఉంటుంది. ఎలా ఫీల్ అయ్యావు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా కూడా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫస్ట్ ఫియర్ అనిపించేది, ఎందుకంటే ఎంసీక్యూస్ ఉండవు, డైరెక్ట్ ఆప్షన్స్ పెట్టాలి, ఆప్షన్స్ పెట్టడం ఉండదు. సో దానివల్ల కొంచెం ఫియర్ ఉండేది. తర్వాత దానివల్ల దీంతో కూడా మన నాలెడ్జ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు, సో మన కాన్సెప్ట్స్ ఎంత అర్థమవుతున్నాయో తెలుసుకోవచ్చు. అది ఎంసీక్యూస్ అయితే బ్లైండ్ గా పెట్టినా కూడా తగిలే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ పెడతారు, పక్కగా చదివిన స్టూడెంట్ మాత్రమే అటెంప్ట్ చేయగలరు. అండ్ ప్యూర్ టాలెంట్ అనేది తెలిసిపోతుంది. సపోజ్ ఒక 200 మెంబర్స్ ఎగ్జామ్స్ రాసారంటే డెఫినెట్ గా తెలిసిపోతుంది. రైట్, అక్కడ తక్కువ మెంబర్స్ కి కట్ ఆఫ్ అయిపోద్ది మార్క్స్ అన్ని. వెరీ గుడ్. ఇప్పుడు ప్రెసెంట్ ఐరా అకాడమీ తరపు నుండి స్కాలర్షిప్ కూడా నువ్వు 100% ఎలా సెలెక్ట్ అయిపోతావు. ఓకేనా, గేట్ కోచింగ్ మన తరపు నుండి స్కాలర్షిప్ మనం లాస్ట్ ఇయర్ మన గౌతమ్కి అయితే ఎలాగో సపోర్ట్ చేసాం స్కాలర్షిప్ పరంగా, ఇయర్ కూడా మీకు స్కాలర్షిప్ పరంగా మ్యాక్సిమం ఒక 30,000 వరకు మనమే పే చేసేస్తాం. రైట్, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాం. ఓకే, ఎలాగో ఈ సెట్ కష్టపడ్డావు, మంచి ర్యాంక్ వచ్చింది, ఉస్మానియాలో జాయిన్ అయ్యావు. అండ్ తర్వాత గేట్ లో కూడా మంచి సెక్యూర్ వచ్చేసేసి గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన తర్వాత నా
రిక్వెస్ట్ అండ్ తర్వాత ఎయిమ్ ఏంటంటే మన ఐరన్ అకాడమీ తరఫు నుండి ఎయిమ్ ఏంటంటే ర్యాంక్ పెట్టిన ప్రతి స్టూడెంట్ కావచ్చు, లేకపోతే మీరు సెటిల్ అయిన తర్వాత కావచ్చు, ఎస్ సార్, ఓకే, పాలిటెక్నిక్లో 99% స్టూడెంట్స్ అనేది అందరూ టాలెంటెడ్. ఎస్ సార్, కొంతవరకు గైడెన్స్ లేకుండా మిస్గైడ్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు తప్పించేసి, Yes, sir. పర్ఫెక్ట్ గా వాళ్ళకి ఒక గైడెన్స్ కనుక మనం ఇవ్వగలిగితే ఎస్ డెఫినెట్లీ వాళ్ళు అచీవ్ చేయగలుగుతారు. Yes, ఆ అవేర్నెస్ అనేది కొంతవరకు ల్యాక్ అవుతుంది. Yes, sir. రైట్, మీకు 100% మనం ఐరోలో ప్రతిదీ కూడా మోటివేషన్ లో మీకు చెప్తూ ఉంటాం కాబట్టి Yes, sir. మీరు సెటిల్ అయిన తర్వాత ఎస్ సార్, రైట్ మళ్ళీ ఐరాక్ వచ్చేసి ఓకే, Yes, sir. మళ్ళీ మీరు ఆ ఆనివర్సరీలో ఎవరైతే మీ జూనియర్స్ ఉంటారో Yes, sir. ఓకే, వాళ్ళకు ఒక మోటివేషన్ క్రియేట్ చేయడం అనేది నా తరఫు నుండి మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది. మీరు సెటిల్ అవుతారా? Yes, sir. సెటిల్ అవుతారంటే Yes, sir. అప్పటి వరకు మీరు 4th ఇయర్ కంప్లీట్ అవుతుంది, ఇంకో 3-4 years లో కంప్లీట్ అయిపోతుంది. Yes, sir. తర్వాత మీరు వచ్చేసరికి మీ జూనియర్స్ రెడీగా ఉంటారు. Yes, sir. వాళ్ళకి నేను పలానా జీపీటీ వరంగల్ నుండి ర్యాంక్ అచీవ్ చేశాను, ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను అండ్ గేట్ అచీవ్ చేశాను ఒక మంచి జాబ్తో, Yes, sir. మంచి ప్రొఫెషనల్ లో ఉన్నప్పుడు Yes. ఓకే, వాళ్ళకు కూడా నువ్వు మోటివేషన్ చేసినట్టుగా ఉండాలనేది మన ఎక్స్పెక్టేషన్. Yes, sir. అండ్ మోర్ ఓవర్ ఫైనల్ గా నేను మీ నుండి అదొక ఎక్స్పెక్ట్ చేయడంతో పాటు అండ్ మీన్ వైల్ జేపీటీ వరంగల్ కానీ లేకపోతే ఇంకా ఎక్కడైనా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కనపడితే వాళ్ళని గైడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎస్ సార్, మీరు ఎలా కష్టపడ్డారు, ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళకి అవేర్నెస్ లేకుండా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు, Yes, sir. ఫాలో అవ్వాలి. Yes, sir. ఇప్పుడు మీరేంటి, మీకు ముందు సపోజ్ కోచింగ్ లోనే జాయిన్ అయిన వెంటనే స్టేట్ ఫస్ట్ వస్తానని ఏ స్టూడెంట్ Yes, sir. అనుకోండి, వర్కౌట్ చేస్తూ ఉంటాను నువ్వు అన్నావు. Yes, sir. Practice. నేను నోట్స్ అనేవి ప్రాంప్ట్ గా ఫాలో అయ్యాను Yes, sir. అండ్ తర్వాత టెస్ట్ ఫాలో అయ్యాను, Yes, sir. మోటివేషన్స్ ఫాలో అయ్యాను, Yes, sir. లెక్చరర్స్ రెగ్యులర్ గా అండ్ ఫ్రెండ్స్ తో, ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. Yes, sir. ఒక 5 members తో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేసి Yes, డౌట్స్ అనేవి రేజ్ చేసేసుకున్నాం. అండ్ మోర్ ఓవర్ నాకు తెలిసి 115 దానికంటే డెఫినెట్ గా నీ స్కోర్ అనేది డెఫినెట్ గా మంచి అంటే 170 వరకు గౌతమ్ లో సెట్ చేసినటువంటి ల్యాండ్ మార్క్ నువ్వు రీచ్ అయ్యేవాడు. Yes. కానీ కరోనా ఎఫెక్ట్ ఎలా పడింది? లాక్డౌన్ లో నేను చాలా వరకు యూటిలైజ్ చేసుకున్నావా లేదా అలా పైన చదివా? యూటిలైజ్ చేసుకున్నా సార్, కాకపోతే ఆ 10 hours కాస్త 6 hours కి చేంజ్ అయింది సార్. లాక్డౌన్ తగ్గిందా? కొంచెం తగ్గింది సార్. రైట్ అండ్ మళ్ళీ పోస్ట్ పోన్ అయింది కదా సార్, మేలో ఉండే ఎగ్జామ్ July 4th కి పోస్ట్ పోన్ అయింది. రైట్ అక్కడ కొంచెం అవేర్నెస్ పెరిగింది. రైట్ మళ్ళీ సెకండ్ టైం పోస్ట్ పోన్ అయినప్పుడు కొంచెం తగ్గింది సార్, అంటే అప్పుడు చదవడం తగ్గించావా? కొంచెం తగ్గింది. Right. బట్ నేను ప్రీవియస్ పేపర్స్ అవన్నీ నేను ఆల్రెడీ షార్ట్ నోట్స్ మెయింటైన్ చేసిన Right. సార్. అవి దానివల్ల నాకు మళ్ళీ మొత్తం కవర్ చేయడం కాకుండా ఓన్లీ షార్ట్ నోట్స్ కవర్ చేయడం వల్ల నా కాన్సెప్ట్ అంతా మళ్ళీ రికవర్ అయింది సార్. రికవర్ చేసుకున్నాం. Recover చేసుకున్నాం. ఎగ్జామ్ ఇంకొక 10 days ఉన్నప్పుడు డే నైట్ వర్కౌట్ చేసావా? ఎస్ సార్, కాన్ఫిడెంట్ గా? ఎస్ సార్. చాలా. Yes. అప్పుడు ఏ వర్కౌట్ చేసావు అంటే లైక్ మెటీరియల్స్ అన్ని మళ్ళీ స్టార్టింగ్ నుండి లేదు చేసావా? sir. ప్రీవియస్ పేపర్స్ ఓన్లీ ప్రీవియస్ పేపర్స్, అంటే ప్రీవియస్ పేపర్స్ అంటే మన బిడ్ బ్యాంక్ బిడ్ బ్యాంక్ బిడ్ బ్యాంక్ ఫాలో అండ్ షార్ట్ నోట్స్ కొంచెం చూసుకుంటున్నారు. షార్ట్ కట్ ఎలా ప్రిపేర్డ్ గా నువ్వు కొంత రాసుకున్నావు Yes, sir. కాబట్టి ఆ నోట్స్ స్టార్ట్ అనేది యూటిలైజ్ Yes, అయిపోయింది. sir. అండ్ మీ జూనియర్స్ కి నువ్వు ఏమైనా సజెస్ట్ ఇవ్వాలనుకుంటే ఏం చెప్తావు? హౌ మార్క్స్ వి స్కోర్డ్ ఇట్ డజంట్ మ్యాటర్. మనం ఎంత హార్డ్ గా వర్క్ చేసినామో అదే మనకు సక్సెస్ ఇస్తుంది. ఫ్యూచర్ లో అయినా మనం మార్క్స్ తక్కువ వచ్చినాయని ఏ ఎగ్జామ్ లో వరి కాకండి. మనం వర్క్ చేసిందే మనకు సక్సెస్ ఇస్తుంది. నువ్వు తక్కువ హార్డ్ వర్క్ చేసి మార్క్స్ రాలేదని వర్రీ కాకుండా ఎగ్జాక్ట్లీ ఇంప్లిమెంట్ చేయాలి, ప్లాన్ ఫాలో అవ్వాలి. మాక్సిమం ఇప్పుడు జీపీటీ వరంగల్ స్టూడెంట్స్ 100% మన దగ్గర ఉన్నారు అండ్ డిఫరెంట్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళకి కరోనా సిచ్యువేషన్ వల్ల ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ Yes, sir. మనమే స్టేట్ లెవెల్ ఫస్ట్ టైం Yes. లైవ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. Yes, sir. లైవ్ క్లాసెస్ ఓకే, మార్నింగ్ 9:30 నుండి సర్టెన్ టైమ్స్ వరకు లైవ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఒక 6 months కంప్లీట్ అయింది. Yes, sir. ఆఫ్టర్ దసరా తర్వాత వాళ్ళ స్ట్రాటజీ ఏం చెప్తాం మీ జూనియర్స్ కి? ఎందుకంటే 6 months ఇప్పుడు మ్యాక్సిమం 90% ఎంపీసీ కంప్లీట్ అయి ఉంటుంది. Yes, sir. రైట్, కొంచెం టెక్నికల్ లో ఒక 50% 100% మనం స్టెప్ బై స్టెప్ కవర్ చేస్తున్నాం. Yes, sir. నువ్వేమన్నా దసరా బిఫోర్ 6 hours, ఆఫ్టర్ దసరా 10 hours. 10 hours, yes, sir. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇస్తావు ఆఫ్టర్ దసరా తర్వాత? ఎందుకంటే షార్ట్ టర్మ్ వాళ్ళు Yes, sir. షార్ట్ టర్మ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, Yes, sir. వాళ్ళు ఏమనుకుంటారంటే లాంగ్ టర్మ్ ఎందుకు తీసుకుంటారని కొందరు అనుకోవచ్చు. Yes, sir. అందరని కాదు, కొందరు అనుకోవచ్చు. వాళ్ళకి ఇప్పుడు షార్ట్ టర్మ్ లో 6 months టైం ఉంది. Yes, sir. ఈ కరోనా సిచ్యువేషన్ లో క్లాసెస్ కొంతవరకు డ్రాబ్యాక్ అవుతుంది కదా, కాలేజ్ కూడా రన్ అవ్వట్లేదు. Yes, sir. అండ్ ఆఫ్టర్ దసరా తర్వాత వాళ్ళ స్ట్రాటజీ దేనిపైన ఫోకస్ చేయాలి? మీ జూనియర్స్ కి మీరు చెప్పే హై స్కోరింగ్ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మెయిన్లీ టెక్నికల్ 100 marks కాబట్టి అందులో మెయిన్ టాపిక్స్ ఉంటాయి. రైట్ లైక్ మెకానికల్ కాబట్టి థర్మోడైనమిక్స్, వర్క్షాప్ టెక్నాలజీ, అవి హై స్కోరింగ్ సబ్జెక్ట్స్. Right. సో అవి మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేయాలి, మిగతా కొన్ని తక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అట్లనే వదిలేయద్దు, Right. కాన్సెప్ట్ నేర్చుకోవాలి. హై స్కోరింగ్ సబ్జెక్ట్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. చేసాము. మ్యాథ్స్ లో కూడా ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్షియేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్, Right. ఇవి హై స్కోరింగ్ సబ్జెక్ట్స్ రైట్ అందులో.
అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా ఉంటాయి. సో ఈ వల్ల ఫాలో అవ్వాలి. టైం మేనేజ్మెంట్ మనం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా మనం ఎగ్జామ్ రాస్తాం కదా, ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తాం, ఆఫ్లైన్ రాస్తుంటాం. మనం ఏ క్వశ్చన్ ఎంత టైంలో సాల్వ్ చేస్తున్నాం అది కూడా మనం చూస్తూ ఉండాలి. స్టార్టింగ్ నుండి అది ఫాలో అయ్యాం. ఎస్ సార్. అంటే సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జామ్ వచ్చేసి 10 మార్క్స్ ఉందనుకో, ఎస్ సార్. ఏ టైం లోపల నువ్వు కంప్లీట్ చేయాలనుకున్నావు, ఎన్ని మినిట్స్ లో కంప్లీట్ చేయాలని, 10 మినిట్స్ ఎగ్జామ్ ఉందంటే Yes, sir. ఎన్ని మినిట్స్ లో టార్గెట్ చేసుకున్నావు? ఎస్ సార్. దాన్ని ఆఫ్ కి 5 minutes లో కంప్లీట్ చేయాలని నా టార్గెట్ సార్. రైట్, ఓకే. అండ్ ఈ సెట్ లో ఎస్ సార్. ఫస్ట్ ఎగ్జామ్స్ కి వెళ్ళావు, ఎస్ సార్. ఎగ్జామ్ పేపర్ వచ్చేసి అంటే ఐ మీన్ ఆన్లైన్ లో మీరు ఎగ్జామ్స్ కి రాయడానికి రెడీ అయినప్పుడు ఎస్ సార్. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసిన పేపర్ ఏంటి? ఫస్ట్ నేను కెమిస్ట్రీ చూస్ చేసుకున్నా సార్. కెమిస్ట్రీ చూస్ చేసుకున్నావు. రైట్, ఎందుకంటే ఎందుకు కెమిస్ట్రీ చూస్ చేసుకున్నావు? అంటే ఈ లాక్డౌన్ వల్ల కొంచెం చేంజ్ కావచ్చు ప్యాటర్న్ అనుకున్నా సార్. ఒకవేళ నేను మ్యాథ్స్, టెక్నికల్, హై స్కోరింగ్ సబ్జెక్ట్స్ కాబట్టి అందులో హార్డ్ ఇచ్చినా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గే ఛాన్స్ ఉంది. Right. కెమిస్ట్రీ ఎప్పుడైనా ఈజీ సబ్జెక్ట్ అనిపిస్తుంది కదా సార్. Right. సో నేను ఫస్ట్ కెమిస్ట్రీ చూస్ చేయడం వల్ల నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయింది. అదే బూస్టప్ అయింది. బూస్టప్ వల్ల నేను టెక్నికల్ చూస్ చేసుకున్నాను వెంటనే. కెమిస్ట్రీ తర్వాత టెక్నికల్ చూస్ చేసిన. Right. Okay. టెక్నికల్ లో మినిమం మార్క్స్ స్కోర్ చేసేసిన. Score చేసిన. ఆ టైం బట్టి నేను చూసుకున్నా ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన, ఎన్ని క్వశ్చన్స్ మార్క్ ఎవ్రీ క్వశ్చన్స్ కి టైం ఫాలో 100% ఫాలో. పంచువాలిటీ లేకుంటే స్కోర్ తగ్గిపోతుంటాయి. అదే కదా ఈ సెట్. రైట్, ఓకే. అంటే కెమిస్ట్రీ తర్వాత టెక్నికల్ చూసి రైట్. దెన్ వెంటనే మ్యాథ్స్ కి వెళ్ళిన సాల్వ్ చేసుకుంటున్నా, చూస్తున్నా, టైం చూస్తున్నా, క్వశ్చన్ చూస్తున్నా. అక్కడ నేను కంప్లీట్ అయ్యే వరకు 39 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఉండే. Right. 38-39. రైట్. సో 38-39 ఉండే వరకు కొంచెం ఓవర్ Tension start కాన్ఫిడెన్స్ అయింది. టెన్షన్ స్టార్ట్ అయింది. రైట్. సో ఇక దాన్ని బ్యాకప్ చేసుకుంటూ టైం ని ఫాలో అవుతూ ఫిజిక్స్ కూడా కంప్లీట్ చేసిన. ఇట్లా సైకిల్స్ తిరగాలి సార్. ఫస్ట్ మన గన్ షాట్ వచ్చిన ఆన్సర్స్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తీసేసుకున్న వెంటనే లేదంటే ఆన్లైన్ మీరు స్టార్ట్ చేసిన వెంటనే మనకు వెల్లోన్ అనుకున్న టాపిక్స్ మాత్రమే టచ్ చేసి చేయాలి. సబ్జెక్ట్ ఫస్ట్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు చెప్పినట్టుగా టెక్నికల్ టచ్ చేస్తావు, తర్వాత మ్యాథమెటిక్స్, తర్వాత ఫిజిక్స్. ఇందులో ఫస్ట్ సైకిల్ లో మనకు తెలిసిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. వెరీ గుడ్, ఇదొక స్ట్రాటజీ. ఫస్ట్ తెలిసిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, తెలియని క్వశ్చన్స్ వదిలేయాలి. Right. సెకండ్ రౌండ్ లో మనకు తెలిసినవి కొంచెం డౌట్ ఉంటాయి కదా సార్, Right. అవి అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేయాలి. ఇక లాస్ట్ సైకిల్ ఓవరాల్ గా ఎంత టైం వరకు నువ్వు ఇప్పుడు 3 hours టైం ఉంది. Yes, sir. మనకి ఈచ్ క్వశ్చన్ 55 seconds Yes, టైం. ఎంత వరకు కంప్లీట్ చేసావు అంటే 3 hours టైం ఉన్నప్పుడు టోటల్ 100కి 100% ఫుల్ ఫ్లెజ్ గా పేపర్ ఎప్పటి వరకు కంప్లీట్ అయిపోయింది? తెలిసిన క్వశ్చన్స్ అన్ని 2.5 hours లోపే కంప్లీట్ చేసేసిన సార్. 2.5 hours లోపే. ఇక తెలియని క్వశ్చన్స్, కొన్ని డౌట్ ఉన్న క్వశ్చన్స్ అక్కడి వరకు లాస్ట్ 30 minutes లో నేను అవి రికవర్ చేసుకున్నా సార్. రైట్. ఓవరాల్ గా ఎంత టైం పట్టింది? 2.5 hours లో టోటల్ పేపర్ కంప్లీట్ Yes, అయింది. sir. రివ్యూ చేసుకోవడానికి కూడా ఇంకొక 30 minutes ఉంది సార్. వెరీ గుడ్. అంటే అప్పటి వరకు 100% కంప్లీట్ అయిపోయింది. ఎస్ సార్. టైం మేనేజ్ చేసుకుంటే టైం మనకి ఇంకా సేవ్ అవుతుంది సార్. రైట్. సో ఆ స్ట్రాటజీ 100% ఫాలో. ఎస్ సార్. వెరీ గుడ్, ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు టెక్నికల్ కానీ, మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, Yes, sir. ఓకేనా, ఏదైనా ఎంపీసీ కావచ్చు లేకపోతే టెక్నికల్ కావచ్చు. Yes, sir. సో ఫస్ట్ కామన్ గా మనం ఏం చేస్తాం, టెక్నికల్ ఫస్ట్ అటెంప్ట్ చేస్తాం, లేదంటే మ్యాథమెటిక్స్ ఫస్ట్ అటెంప్ట్ Yes, చేస్తాం. కెమిస్ట్రీ ఇలా చేసేసుకుని 2.5 hours లో నువ్వు కంప్లీట్ చేసావంటే 100% పంచువల్ ఫాలో అయ్యి ఎస్ సార్. అంతే కదా? Yes, sir. రైట్. ఇప్పుడు స్కోర్ పరంగా Yes. ఎలాగో 152 వచ్చాయి, Yes. 7 marks ఆడేవాడు Yes. కాబట్టి దెన్ ఈ 150 స్కోర్ ఫస్ట్ నీకు రెస్పాన్స్ షీట్ వచ్చిన వెంటనే 152 ఉందా, లేకపోతే ఫస్ట్ ఏమైనా కరెక్షన్స్ జనరేట్ అయిన తర్వాత జనరేట్ అయిందా? 151 ఉండే సార్. ఫస్ట్ 151 ఉండే సార్. రైట్. నేను 7 కరెక్షన్స్ పెట్టినా సార్. 7 కరెక్షన్స్ లో యాడ్ కాలేదు సార్. కాలేదు. అంటే ఇప్పుడు 152 2 అయింది సార్. 2 అయింది. అంటే ఒక 1 mark మాత్రమే ఆ 1 mark ఆల్రెడీ అందులో ఏదో మిస్టేక్ ఉంటే యాడ్ అయింది సార్. యాడ్ అయిపోయింది. అంటే ఇంకా 7 marks యాడ్ Add అవ్వాలి. బట్ ఓవరాల్ గా మాత్రం స్టేట్ సెకండ్ Yes, అచీవ్ చేసావు. జీపీటీ వరంగల్ ఎవరైతే మీ సీనియర్స్ ఇప్పుడు రోల్ మోడల్ అనుకున్న గౌతమ్ స్ట్రాటజీని, తన స్టాండ్ ని అలానే కంటిన్యూ Yes, sir. చేస్తారు. Follow అయింది. రైట్. సిన్సియర్ గా 1 year కష్టపడిన చంద్రమహేష్ స్టేట్ సెకండ్ రావడమే కాకుండా, ఓకే, ఇప్పుడు ఫస్ట్ అనుకున్నట్టే ఇండైరెక్ట్ లో 7 marks అంటే నాట్ జోక్ కదా. Yes, sir. అండ్ ఫ్యూచర్ లో కూడా బెస్ట్ అచీవ్మెంట్స్ తోటి మళ్ళీ మన అకాడమీకి రావాలి. అండ్ మోటివేషన్ ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పు ఫైనల్ గా. అండ్ నేను టైం ని వేస్ట్ చేయకుండా డిప్లొమా థర్డ్ ఇయర్ అప్పుడు తీసుకున్నాను సార్ నేను ఈ సెట్ కోచింగ్. ఏప్రిల్ లో జాయిన్. అప్పటి నుంచి కాన్సన్ట్రేట్ గా మెయింటైన్ చేసేది సార్. ఎప్పుడైనా టైం వేస్ట్ చేయకుండా Right. ఇట్లా ఎంటర్టైన్మెంట్ కి చూస్ చేసుకునేది కాదు సార్. ఈ ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి? ఎంటర్టైన్మెంట్ అంటే మనం గేమ్స్ ఆడడం, అవన్నీ మూవీస్ కి అవన్నీ వన్ ఇయర్ మొత్తం స్టాప్ చేసుకొని, Stop చేసేసి. దీని వల్ల 1 year మొత్తం స్టాప్ చేసుకుని నెక్స్ట్ 3 years మనకు ఇంప్లిమెంట్ అవుతుంది సార్. వెరీ గుడ్. నెక్స్ట్ 3 years కి మనం ఫీజు కట్టని అవసరం లేదు ఈ ర్యాంక్ వల్ల. అండ్ అప్పుడు మనం ఫ్రీగా ఉండొచ్చు.
రైట్. అండ్ మన పేరెంట్స్ కూడా ఒక గుడ్ నేమ్ మీరు వచ్చిన గుడ్ నేమ్ అంటే తగ్గిపోతుంది తగ్గిపోతే అండ్ గుడ్ నేమ్ కూడా వస్తుంది. గుడ్ నేమ్ వస్తుంది. And- అండ్ ప్రజెంట్ మీ విలేజ్ లో ఎలా ఉంది? మా విలేజ్ లో అంటే నారాయణ రావడమే స్టార్టింగ్ సార్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం సార్. ఓకే, యు ఆర్ ద టార్చ్ బేర్ అనమాట. అంతే కదా? Yes. సో బంధువులలో కూడా ఒక రకమైన ఎస్ సార్. రెప్యుటేషన్ క్రియేట్ అయిపోయింది. ఎస్ సార్. రైట్. నేను మెయిన్ గా ఈ కొన్ని యాప్స్ వాడేది సార్ ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు. అంటే ఈవినింగ్ అవర్స్ లో 2 hours ట్రావెల్ చేసేది కదా సార్. అప్పుడు నేను కొన్ని యాప్స్ వాడేది వీడియో లెక్చర్స్ అంటే ఇక్కడ ఒక్క వినడానికి. నిమిషం నేను సారీ ఫర్ ద ఇంటరప్షన్. 7:30 తర్వాత వెళ్ళేటప్పుడు కదా? వెళ్ళేటప్పుడు. ఈవినింగ్ 7:30 తర్వాత ఆ ట్రావెలింగ్ లో 2 hours ఉంటుంది. 2 hours ఉంటుంది. ఎలా యూటిలైజ్ చేసుకునేవాడిని? నేను వీడియో క్లాసెస్ వినేది, రైట్. లేదా మేనేజ్మెంట్ నాకు కొన్ని వెబ్సైట్స్ ఇచ్చారు లైక్ ఇండియా బిక్స్. రైట్. సో అది ఇండియా బిక్స్ అనేది టెక్నికల్ కి. అక్కడ నాకు ఏమన్నా కంఫర్టబుల్ గా ట్రావెలింగ్ కంఫర్టబుల్ అంటే నేను ఇండియా బిక్స్ ఫాలో అయ్యేది, లేదా ఈ వీడియో లెక్చర్స్ వినడం వల్ల నాకు కూడా కొంచెం కాన్సెప్ట్స్ మళ్ళీ రీక్యాప్ అయ్యడం జరిగేది. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే టోటల్ గా ఎంటర్టైన్మెంట్స్ సాటిస్ఫై చేయడంతో పాటు ఓకే, ఈ 1 year కోచింగ్ ఈసెట్ కోచింగ్ కి ప్రిపేర్ అవుదాం అనుకున్నప్పుడు ప్రతి ఎంటర్టైన్మెంట్ పక్కన పెట్టేసి మన పేరెంట్స్ కి ఎకనామికల్ గా బర్డెన్ కాకుండా బెస్ట్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలనే కష్టం వర్కౌట్ చేసేస్తారు. అండ్ ట్రావెలింగ్ టైం కూడా ప్రిపరేషన్ యూజ్ చేసేసుకున్నాం. వెరీ గుడ్. అండ్ సండేస్ క్లాసెస్ ఉంటాయి. కొందరు సండేస్ ఉంటది కదా, సండేస్ ఎలాగో ఈరోజు హాలిడే కదా అనే మూడ్ లో ఉంటాయి, మనం స్ట్రిక్ట్ గా ఉంటాం. అలా స్కిప్ చేసి ఎప్పుడైనా ఒక్క క్లాస్ కూడా సార్. ఒక్కసారి నేను ప్లాన్ లో వెళ్ళినప్పుడు హాలిడేస్ అనేది కూడా మర్చిపోయినా సార్. మర్చిపోయాను. ఫెస్టివల్స్ అవన్నీ కూడా నా మైండ్ లో ఉండేది కదా సార్. ఈవెన్ అది ఏ ఫెస్టివల్ అది ప్లాన్ ని కంప్లీట్ చేసినాక ఇంకేమైనా రైట్. అంటే ఎక్కడ కూడా ఒక రోజు ఇంటరాక్షన్ రాలేదు వర్కౌట్ చేసుకుంటే. రైట్.